హలో అండి, ఏం పేరు? మాధురి. ఏమని పిలుస్తారు బావగారు? మధు. మధు ఏంటి అంత పెద్ద లెటర్ ఉన్నాయే? 3 అక్షరాలు, అందులో 2 అక్షరాలు నిక్ నేము. దూ 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 అని పెట్టుకోవచ్చు కదా, సింగిల్ లెటర్ బాగుంటది. మాధురి పెద్ద అయిపోయింది కదా, మధు కూడా పెద్ద అయిపోయింది. మనం ఉండే కొద్ది తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు మమత కదా, తా 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 అంటే బాగుంటది. అలాగే మీరు మాధురి కదా, దూ 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 బాగుంటది. ఆవును పిలిచినట్టు దుద్దు దుద్దు ఏంటి అంటే అదే ట్రెండ్. మనం ఏం చేస్తే అదే ట్రెండ్ కదా. మీ యూట్యూబ్ లో మీకు తెలియదేముంది. ఆగండి, మా సిస్టర్ రీసెంట్ గా ఒక అద్భుతమైన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు కొత్త వ్లాగ్ కూడా చేశారు. కాస్తే ఆ వ్లాగ్ చేసిన తర్వాత కొంచెం డల్ అయ్యారు. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయండి ఒకసారి, అలా పెట్టి. దూ 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 గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోల్డ్ టూర్ చేయబోతున్నానండి. అబ్బా ఎంత మంచి టూరో. అందరూ కామన్ గా గోల్డ్ ఎలా అంటే హాల్లో పెట్టేసి లేకపోతే బీరువాలోనే పెట్టేసి దాచుకుంటారు కదా. నేను ఏం చేశానంటే తెలివిగా ఆలోచించి దొంగలు వస్తున్నారు కదా అనేసి కిచెన్ లో గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ పెట్టేసి 1 గ్రామ్ గోల్డ్ హాల్లో బీరువాలో పెట్టేశానండి. ఇంటెలిజెంట్ ఫెలో. ఎంత తెలివితేటలున్నాయో మా దూ సిస్టర్ కి. సూపర్. ఇప్పుడు కిచెన్ లో మీకు గోల్డ్ చూపించబోతున్నానండి. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నానండి. రవ్వల హారం చూపిస్తున్నాను మీకు. అబ్బా ఎంత బాగుంది. అయ్యో, దొంగలు వచ్చేసి కిచెన్ లోనే వెతికి తీసుకెళ్లారండి. అయ్యో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో అంటే మా సిస్టర్ మొత్తం బియ్యంలో రవలహారం పెట్టింది, ఆ తర్వాత ఉల్లిపాయల్లో వడ్డానం పెట్టింది. దండవంకి ఎక్కడ పెట్టావు సిస్టర్? పోపుల డబ్బాలు పెట్టావు. అబ్బా ఇవన్నీ యూట్యూబ్ లో చూపించే వాళ్ళకి. మీరు కూడా ఇలా పెట్టుకోండి, ఒరిజినల్ గోల్డ్ ఇలా పెట్టుకొని ఆ రోల్డ్ గోల్డ్ తీసుకెళ్లి బీరువాలో పెట్టండి అని. అప్పటి నుంచి మా సిస్టర్ డల్ గా ఉంది. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఆ వీడియో దొంగడు చూసాడు పాపం. చాలా హ్యాపీగా ఇంటికి వచ్చి డైరెక్ట్ బీరువా దగ్గరికి వెళ్ళలేదు, కిచెన్ లోకి వెళ్ళి అక్కడ ఏదో అన్నం ఉంటే తినేసి అవి 3 పట్టుకెళ్ళిపోయాడు. ఎంత పని అయింది సిస్టర్ ఈ వ్లాగ్స్ తో. కాదు, మీరు ఏం చేశారు రీసెంట్ గా ఏమన్నా? అంటే అంత దాచుకునే అంత మా దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి. మొత్తం వీడియోలోనే ఉందా? ఓకే, సూపర్. అసలు ఇలాంటి అద్భుతమైన తెలివితేటలున్న మీరు బావగారిని మాత్రం అలా చెడుగుడు ఆడించేస్తున్నారంటే ఏంటి? ఏదో ఎట్టకారాలు వద్దు. అదేం లేదండి. నిజం చెప్పు. అబ్బాయి అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years అవుతుంది. 12 సంవత్సరాలు అయింది. అయినా ఆయనకి బాధలు తప్పలేదండి పాపం. ఇంకా అలవాటు పడలేదు గిన్నెలు తోమడంలో కదా, అంతే కొత్తగా ఉంటది. అయ్యో ఇది పెట్టలేదే అక్కడ? ఇది అప్పుడు నా మెడలోనే ఉందండి. వంటగదిలో పెట్టుంటే బాగుండేదే. బావగారిని ఏమని పిలుస్తారు ముద్దుగా? ఏం పేరు ఆయన పేరు? నాగరాజ్ రెడ్డి. నాగరాజ్. సరే దూగారు, మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు, గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు, గాలి చిరుగాలి అంటూ పాటలు పాడుతున్న భామలు సత్యభామలు. సింగిల్ చెప్పండి. కొంచెం తెలుగులో చెప్తారా అంటున్నారు. ఘనకీర్తి సాధించిన షట్ చక్రవర్తులు, గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు, గాలి చిరుగాలి అంటూ పాటలు పాడుతున్న భామలు సత్యభామలు. 3 కలిపి చెప్పు ఇప్పుడు. గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు. వాళ్ళంటే చాలా ఇష్టం, ముందు వాళ్ళని పిలిచింది. నీ బొందరా, నీ బొంద. గగనతలంలో విహరిస్తున్న షట్చక్రవర్తులు, గ్రహాంతర వాసులు. గగనతలంలో విహరిస్తున్న గ్రహాంతర వాసులు, ఘనకీర్తి చాటుతున్న షట్చక్రవర్తులు, గాలి చిరుగాలి అంటూ పాడుతున్న భామలు సత్యభామ. సూపర్. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్. ఏం పేరు? స్వప్న. మనసులో ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు దాకా బానే ఉన్నాను, వీడు వచ్చాడబ్బా ఏం చేస్తాడు ఏంటో అని. అనుకోలేదండి చేయడానికి. సరే స్వప్న గారు, గొబ్బెం పేరేంటి? ఏ గొబ్బెమ్మ? నేను స్వప్న అయితే బావగారు. ఓ మా సార్ పేరా? ఉండదు కదా. రాజు గొబ్బెమ్మ రాజు అయితే ముగ్గు స్వప్న, అంతే కదా. సరే ఏంటి రాజు గారిని ఢీ కొడితే మీకు పైకి ఉబ్బింది అంటే ఒకరికొకరు ఇలా గుద్దుకున్నారా? కొమ్ములు వస్తాయి 2 సార్లు గుద్దుకు, రోజుకొకసారి అలా చేస్తూ ఉండాలి. కొంచెం ఎఫెక్షన్. ఎంత ప్రేమగా చేశారు, ఎంత పెద్ద బొణుపు వచ్చింది. అంతే.
అయ్యయ్యో నేర్చుకోండి ఇలాంటివి. మాకు వద్దులేండి అంత పెద్ద బుర్ర. ఎందుకు రేపు ఇప్పుడు ఇలా పెట్టుకోకల్లా డైరెక్ట్ గా రేపొద్దు పెళ్ళాక మీ ఆయన ఏంటి ట్రెండ్ అని డిస్కా 2 సార్లు కొట్టు వచ్చేది అంతే హెయిర్ స్టైల్. రెడీ స్వప్న గారు, మీ యూట్యూబ్ ఛానల్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇప్పుడు ఏం బ్లాగ్ చేశారు రీసెంట్ గా? రీసెంట్ గా అయితే ఇంకా బాత్రూమ్ ఛానల్, బాత్రూమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్లు అయిపోయినాయి, కిచెన్ టూర్లు అయిపోయినాయి, బెడ్రూమ్ టూర్లు అయిపోయినాయి. ఎస్, లేటెస్ట్ గా డిఫరెంట్ గా వెరైటీగా ఉంటుంది బాత్రూమ్ టూర్. రెడీ స్టార్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా. ఇప్పటి వరకు మీరు కిచెన్ టూరు, హాల్ టూరు, ఫ్రిడ్జ్ టూర్ ఇవన్నీ చూసారు. ఇప్పుడు బాత్రూమ్ టూర్ చేయబోతున్నాను. జాగ్రత్తగా చెప్పండి. ఈ పక్కన ఉంది చూసారా, ఈ మమత మన ఎన్ని కొట్టేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాత్రూమ్ టూర్ చేసేది. అయినా పర్లేదు, ఏం చేస్తాం ఇంకా. రెడీ స్టార్ట్ చేయండి. ఓకే అండి, డోర్ దిగానే అబ్బాయి ఎంత స్మెల్లో. ఇలా గుమగుమల స్మెల్ రావడానికి ఏం చేయాలో ఆ వీడియో చూడాల్సిందే. మా ఆయన్ని తోటి కొంచెం హార్పిక్ అవి ఇవన్నీ ముందు వేయించేసి మీ ఆయన గారే మొత్తం క్లీనింగ్ కొంచెం సేపు చేపిస్తామండి. అట్లా చేసిన తర్వాత తర్వాత క్లీన్ గట్టిగా చెప్పండి. ఈ తలతలాడడానికి కారణం మా ఆయన రాజు. రాజు వద్దన్నా క్లీన్ చేస్తాడు, వద్దన్నా అంతే. clean చేస్తాడు. అంటే నాకు పెయిన్ కలగకుండా ఉండడానికి ఆయన పని కానిచ్చేస్తున్నాడు. సో బాత్రూమ్ టూర్ కి బాగా వ్యూస్ వచ్చాయి కదా. చాలా. నేను అదే అనుకున్నా, ఇప్పటి వరకు ఫ్రిడ్జ్ టూర్ కి రాని వ్యూస్, ఆ బెడ్రూమ్ టూర్ కి రాని వ్యూస్, ఓన్లీ బాత్రూమ్ టూర్ కి మిలియన్స్ లో వచ్చాయి. మీలాంటి వాళ్ళు చూసారు. రెడీ. ఓకే స్వప్న గారు, ఏంటి లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులు టూర్ కూడా పెట్టలేకపోయారా ఒకసారి మళ్ళీ అరేంజ్ చేసి? ఆ రోజుల్లో వీడియో బ్లాక్ లేదు కాబట్టి మళ్ళీ పెళ్లి చూపులు పెట్టి ఒక వీడియో పెట్టి సిల్వర్ జూబ్లీ అప్పుడు పెట్టేస్తా. భలే, నేను ఇలాంటి ఐడియాలు ఇస్తాను సిస్టర్. అవును. అందుకే మరి తమ్ముడు అప్పుడప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉండాలి. అవును. తొందరలోనే పెళ్లి చూపుల టూర్ రీక్రియేట్ చేసి అవును పెట్టేస్తా. అప్పుడు మీరు ఇలా అలా నడుచుకుంటూ వచ్చి. అవును. ఓకే, సరదాగా టంగ్ ట్విస్టర్ ఆడదాం. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారి పడ్డ రాక్ రాంబాబు. ఇంతే చెప్పాను. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారి పడ్డ రాక్ రాంబాబు. యాక్షన్. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిట్టి బాబు, చిలిపేది కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిట్టి రాంబాబు. చిలిపి మర్చిపోతున్నాడు. నీ దగ్గర మా ఆయన చూసుకుంటాడేమో చిలిపి. అమ్మే? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు?